హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఈజీగా 1 స్పూన్ ఆయిల్తో ఉప్మా చేసి చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఏఎంసీ కుక్వేర్ అనమాట. 28 యురేషియా వాగు. ఇందులో ముందుగా నేను 2 కప్స్ వరకు సూజీ రవ్వ, అదే అండి ఉప్మా రవ్వ అంటారు కదా, అది తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్నా. మంచిగా ఫ్రై అయినాక ఇవి పక్కన ఒక కప్లో వేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేను వీటిని చేత్తోనే క్యారీ చేస్తాను చూడండి, అయినా చేయి కాలుతలేదు. ఉప్మా మనకి ఫ్రై అయిపోయింది. అట్లాగే ఫస్ట్ ఫ్రీ హీట్ చేసుకున్నామండి, అయినా సర్లే. చూడండి 1 స్పూన్ అని చెప్పిన, అట్లా కాదు, గ్రేస్ చేస్తాం మనం దోశలు వేసినప్పుడు ఎట్లా గ్రేస్ చేస్తాం అట్లా వేసినాక, అట్లా ఆయిల్ కూడా వేయలేదండి, అట్లా గ్రేస్ చేసేసిన అంతే. ఇందులోకి పోపులు, అల్లము, అట్లాగా ఒక ఉల్లిపాయ, ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్నాక ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసేసుకొని కలిపేసుకొని లిడ్ పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయినాక అందులోకి పొటాటో, క్యారెట్, అట్లాగే ఒక టమాటా వేసేసుకొని మనం మంచిగా కలిపేసుకొని దీనిపైన లిడ్ ఉంటుంది అనమాట. లిడ్ పెట్టేసి లిడ్ అనమాట మనకి రెడ్ మార్క్ కనిపిస్తుందండి, అది 98 వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటే మనకి వెజిటేబుల్స్ కుక్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, అట్లాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకోవాలన్నమాట. ఇందులో ఏమంటే ఒక కప్పుకి ఉప్మా రవ్వకి 2 కప్స్ వాటర్ అనమాట. అట్లా యాడ్ చేసుకుంటే నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నా. వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చు. అట్లాగే ఫ్రీ డెమో కూడా చూపిస్తామండి, ఫ్రీ డెమో కూడా బుక్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇగో రెడ్ మార్క్ 98కి రావాలి, లిడ్ పెట్టినాక వాటర్ వేసి లిడ్ పెట్టినాక 98కి వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకి కుక్ అయిపోతుంది. చూసారు కదా, వాటర్ కూడా బాయిలింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న రవ్వని వేసేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఎంత తక్కువ ఆయిల్ వేసినాం కానీ మనకి అడుగుగా ఏం పట్టేయలేదు, చాలా మంచిగా కుక్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల మరొక 4-5కి షేర్ అవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.